శ్రీ లక్ష్మీ గణపతయే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శ్రీ గురుపీఠం ప్రేక్షకులకి నమస్కారం. 17/8/2025 నుండి 23/8/2025 వరకు అనగా శ్రావణ బహుళ నవమి ఆదివారం నుండి శ్రావణ బహుళ అమావాస్య శనివారం వరకు మేషాది 12 రాశులు వారి యొక్క ఫలితాలు కానీ అశుభ ఫలితాలు కానీ, అంటే మేషం నుండి మీనరాశి వరకు కూడా ఉద్యోగ, వ్యాపార, ఆరోగ్య, వ్యవసాయ, రాజకీయ, వైవాహిక, కోర్టు వ్యవహారాల పట్ల అన్ని విధాలా కూడా ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా మహోన్నత కాలంగా చెప్పవచ్చును. గత వారం కంటే ఈ వారం మంచి లాభదాయకంగా ఉందని చెప్పుకోవచ్చు మనం ఈ కర్కాటక రాశి వారికి. అయితే ఎందుకనగా ఏ కార్యాలు తలబెట్టినా అవలీలగా చేసే పనులు చక్కగా కనబడుతున్నాయి. మీరు ఏ కార్యం తలబెట్టండి, అది ఏదైనా సరే మీకు అవలీలగా సాధిస్తారు. అంత బాగుంది ఈ వారం. అలాగే ధన, కుటుంబం, విద్య, వినోదం, నటీనటన, చాతుర్యం, వీటన్నిటిలోని కూడా మంచి చాతుర్యాన్ని చూపిస్తారు. మంచి యోగ్యదాయకంగా ఉంది. అలాగే గత కొద్ది కాలంగా మీరు పడుతున్నవి ఏవైతే ఇబ్బందులు ఉంటాయో అవన్నీ కూడా ఈ వారం తొలగిపోయే అవకాశం కనబడుతుంది. గృహంలో వివాహాది శుభకార్యాలు చక్కగా చేసే అవకాశం కనబడుతోంది. గృహ జీవిత ఆనందం పెరుగుతుంది. మిత్రులతో మంచి తీర్థయాత్రలకు వెళతారు, లేకపోతే బయట ఎక్కడికైనా షికారులు సరదాగా తిరిగే అవకాశం కనబడుతోంది. అలాగే నూతన కార్యక్రమాలు కలిసొచ్చే అవకాశం కూడా ఉంది. అప్రయత్నాలు ఏవైతే ఉంటాయో ప్రయత్నపూర్వకంగా కూడా మంచి యోగ్యదాయకంగా ఉంటుంది. ధన లాభం కూడా కలుగుతుంది. అలాగే ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. కోర్టు వ్యవహారాల పట్ల మీరు ముందుకు వెళతారు. దాంతోపాటు ఎటువంటి ఇబ్బందిని అయినా సరే ఎదుర్కొని ఈ వారం ఖచ్చితంగా మీరు గెలుస్తారు కోర్టు వ్యవహారాల్లోని. అది బాగా సత్సంకల్పం అనేది మంచి గట్టిగా ఉంటుంది మీకు. దాంతోపాటు మనస్సు కారకుడు చంద్రుడయ్యాడు కాబట్టి కొద్దిగా మీరు ఆ మనస్సు చంచల స్వభావాన్ని చూపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అయినా మీరు మీ దృఢ సంకల్పం ఏదైతే ఉందో దానివల్ల మీ మనస్సు కూడా మిమ్మల్ని ఏమీ ఇబ్బంది పెట్టదు. మీరు హ్యాపీగా ముందుకెళ్తారు. మీ సంకల్పం మీ ప్రతి పనికి ముందుకు తీసుకెళ్తుంది. అలాగే వ్యాపారాల్లో అభివృద్ధి కూడా కలుగుతుంది. గుప్త వ్యాపారస్తులకి ఏవైతే ఉంటాయో ఇవి కూడా, అంటే మీరు కొంతమంది ఇప్పుడు కొత్తగా వ్యాపారం పెడుతున్న వాళ్ళకి ఎవరికి మేము చెప్పమండి, చెప్పడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం అనుకున్న వాళ్ళకి ఏదో నెమ్మదిగా లోలో పెట్టేసుకునే జాగ్రత్తగాను అభివృద్ధిలోకి వచ్చిన తర్వాతే మేము అందరికీ చెప్పాలనుకుంటున్నాం అను వాళ్ళకి, అంటే దాని గుప్త వ్యాపారం లోపలికి పెట్టుకుంటుంటారు. అలాంటి వాళ్ళకి చాలా బాగుంటుంది. ఏమీ కాదు, మీరు చెప్పుకోవచ్చు, హ్యాపీగా చెప్పి మీరు మొదలు పెట్టచ్చు. అద్భుతంగా ఉంటుంది. మంచి ఫలితాన్ని కూడా ఇస్తుంది మీకు. అలాగే నూతన వృత్తి, వ్యవసాయ, వ్యాపారం రంగంలో వెళ్ళే వాళ్ళకి మాత్రం అద్భుతంగా ఉందని చెప్పవచ్చును. ఇంకా పురోహితులకైతే మంచి లాభదాయకంగా కూడా ఈ వారం ఉందని చెప్పుకోవచ్చు. అలాగే రక్త సంబంధం ఉన్న వాళ్ళతో చిన్న చిన్న తగాదాలు జరిగే అవకాశం ఉన్నది. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అలాంటి వాళ్ళతో మాత్రం ఎటువంటి గొడవలు పడకుండా హ్యాపీగా ఉండండి. అలాగే ఉద్యోగస్తులకి మహోన్నత కాలంగా ఉందని చెప్పవచ్చు. అధికారుల వల్ల మంచి మన్ననలు పొందుతారు. ప్రమోషన్లు కూడుకున్నాయి, ఇంక్రిమెంట్లు పెరుగుతాయి చక్కగాను. దాంట్లోని దానివల్ల గృహ లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వారం ఉద్యోగంలో మంచి వేతనం పెరిగితే కనుక
చక్కగా ఇల్లు కొనుక్కోవడమో, లేకపోతే ఆ డబ్బులు కొద్దిగా దాచిపెట్టి పిల్లల చదువు పట్ల వాడడమో ఏదో చేయగలుగుతారు ఖచ్చితంగా మీరు. దాంతోపాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఇంక్రిమెంట్లు పెరగడంతో పాటు ప్రైవేటు కంపెనీలు పనిచేయు వారికి ప్రతిభను గుర్తించి ప్రమోషన్లు కూడా కల్పి ఉంటుంది. పెద్ద కంపెనీలు మిమ్మల్ని కోరి మరీ మిమ్మల్ని తెచ్చిపెట్టుకుంటారు దాంట్లోనే. దానివలన మీరు వాళ్ళకు మంచి పేరే తెస్తారో తప్ప చెడ్డ పేరు తీసుకొచ్చే అవకాశం ఉండదు. అది కూడా బాగానే ఉంది. నిరుద్యోగులకు జూలై తర్వాత అంటే వచ్చే సంవత్సరం వాళ్ళకి కొద్దిగా బాగుందని చెప్పవచ్చు. ఈ వారం నిరుద్యోగులకి కొద్దిగా మీకు సరైన ఉద్యోగం రాలేకపోగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు, కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు, వాళ్ళకి ఆ పై సంవత్సరం తర్వాత కొద్దిగా బాగుందని చెప్పవచ్చు. వాళ్ళకి ఈ వారంలో మాత్రం మీకు వచ్చినట్టుగా వస్తాయి కానీ చేతికి మళ్ళీ విడిపోతూ ఉంటాయి. దానివల్ల మీరు బాధపడుతూ ఉంటారు. అందుకనే జాతకరీత్యా దీన్ని చెప్పడం ఏంటంటే పై తర్వాత అని చెప్పడం. అలాగే రాజకీయ నాయకులకు కూడా మంచి యోగ్యంగా ఉందని చెప్పవచ్చును. గృహములో అనుకూలంగా సంచారం వలన ఈ యొక్క ఏవైతే సంచారం ఉంటాయో ఆ గ్రహస్థితులన్నీ కూడాను రాజకీయం ఉన్న వాళ్ళకి యోగ్యదాయకంగా ఉంటుంది. మీకు అది కూడా బాగుంటుంది. అలాగే ఎన్నికల్లో పోటీ చేసినట్లయితే తప్పగా విజయం సాధిస్తారు. నామినేటెడ్ పదవి ఏదైనా సరే మీకు యోగ్యంగా ఉందని చెప్పవచ్చు. మీరు ముందుకు వెళతారు శుభ్రంగాను, అన్ని విధాలా కూడా కలిసి వస్తుంది. ఈ యొక్క వారంలో కళారంగంలో ఉన్నవారికి బాగుంటుంది. టీవీ సినిమాలు పరిశ్రమల్లో ఉన్నవారికి మంచి గుర్తింపు, చక్కనైన విజయాలు సాధిస్తారు. నూతన అవకాశాలు ఏవైతే ఉంటాయో ఆ అవకాశాలని మీరు సద్వినియోగం చేసుకోవడంలో మీకు మంచి బాగుంటుంది. అలాగే ప్రభుత్వ ప్రైవేటు సంబంధ అవార్డులు రివార్డులు పొందగలుగుతారు. గాయని గాయకులు, డ్యాన్స్ మాస్టర్లు, దర్శకులు కొత్త వారికి ఛాన్సులు ఇచ్చే అవకాశం కనబడుతోంది శుభ్రంగాను. జీవితంలో స్థిరత్వం పొందగలుగుతారు. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారస్తులకు కూడా అనుకూలంగానే ఉంది. ఆశించిన దానికంటే అధిక లాభం పొందుతారు. హోల్సేల్ అండ్ రిటైల్ వ్యాపారస్తులకి బాగా చక్కగా సాగుతుంది. సరుకులు నిల్వ చేసి మంచి ధరకే అమ్ముతారు. మీరు శుభ్రంగా విశేష లాభాన్ని పొందుతారు. కార్పొరేట్ సంస్థలో ఉన్న వారికి బాగుంటుంది. జాయింట్ వ్యాపారస్తులు భాగస్వాముల మధ్య సరైన అవగాహనతో నూతన వ్యాపారాలు పెట్టుబడులు ఎక్కువగా చేస్తారు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి మంచి లాభాలుంటాయి. వస్త్ర వ్యాపారస్తులకి అంతంత మాత్రంగా ఉందని చెప్పవచ్చును ఈ వారం అంతా కూడాను. ఈ యొక్క వారం విద్యార్థులకి వ్యయమందు గురుడు ప్రభావం చేత జ్ఞాపక శక్తి తగ్గు అవుతుంది. ఆశించిన ఫలితాన్ని పొందలేకపోతారు. విద్యార్థులకి మంచి విద్య అనేది అభ్యసించలేకపోవడం చాలా బాధాకరంగా ఉంటుంది. అలాగే పరీక్షలు వ్రాసేవారికి కొద్దిగా దాంట్లో అపఖ్యాతి ఎదురవుతుంది. చక్కగా రాయలేకపోవడం, దాంతో కొంచెం నిరాశ చెందుతారు. అలా అని చెప్పి ఇంటికి వచ్చి ఎటువంటి అఘాయిత్యాలు మాత్రం పాల్పడవద్దు, జాగ్రత్తగా ఉండండి. అలాగే విదేశీ చదువుల పట్ల బయటకు వెళ్ళి చదువుకున్న వాళ్ళకు కూడా జాగ్రత్తగా ఉండండి. అక్కడ వాళ్ళ అధికారులతో మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. వ్యవసాయదారులకి మొదటి పంట కంటే రెండవ పంటలో విశేషమైన లాభాన్ని వస్తుంది. కౌలుదారులు లాభాన్ని పొందుతారు. గత వారం కంటే ఇప్పుడు చేసిన రుణాలు ఏవైతే ఉంటాయో ఈ వారంలో తీరే అవకాశం ఉన్నది. ఈ వారం రుణాలు తీర్చి కొత్త రుణం తెచ్చుకుని మీరు ఆ యొక్క పొలాలకు సంబంధించింది ఏదైతే ఉంటుందో వ్యవసాయం సంబంధించి దాంట్లో పెట్టుబడులు పెట్టి మీరు హ్యాపీగా ముందుకు వెళ్ళొచ్చును. అలాగే ఈ యొక్క రాశి వారికి స్త్రీమూర్తులకి మహోన్నత కాలంగా చెప్పవచ్చు. గత కొద్ది కాలంగా పడుతున్న బాధలు తొలగిపోయి మీ గొప్పతనం, ఓర్పు, సహనం వలన ఖ్యాతిని పొందుతారు. పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తారు. మీ మాటకి తిరుగుండదు. మీ పేరుతో స్థిరాస్తులు కానీ గృహము కానీ విలువైన వస్తువులు కొనగలుగుతారు. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది. అందరూ మిమ్మల్ని అనుసరిస్తూ ముందుకు వెళుతూ ఉంటారు. అలాగే గృహ జీవితం కానీ దూరంగా ఉన్నవారు కానీ ఈ వారం తప్పగా కలుసుకుంటారు. ఆ తర్వాత చక్కగా కలుసుకోవడంతో పాటు అన్యోన్య దాంపత్యంగా ఉంటారు. అన్ని విధాలా కూడా బాగుంటుంది. ఈ వారం ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 4, తెలుపు రంగు చాలా విశేషమైన ఫలితం ఇస్తుంది. శివస్తోత్రాలు, దత్తాత్రేయ స్వామి స్తోత్రాలు ఆరాధన చేయడం వల్ల శివుడు ఆలయం వెళ్ళడం కానీ దత్తాత్రేయ స్వామి వారి ఆలయం వెళ్ళడం కానీ మంచి శుభ ఫలితాలు ఇస్తాయి మీకు.